వర్కౌట్ చేయండి, నేను మళ్ళీ మాట్లాడతాను. రండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గ్రీనింగ్కి వెళ్తున్నాం సార్. వాటిలో ఇప్పుడు ప్రస్తుతం 37,421 స్క్వేర్ కిలోమీటర్. రెడ్ సెంటర్ ఇదే దాంట్లో రెడ్ కలర్లో ఉన్నవి అంత రెడ్ సెంటర్ ఇది ప్రోగ్రామ్ ఇదే. ఈ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటే గత 11 వేల 5 బంధువులు ఉంది సార్. సో టోటల్ మనకు 48,000 అవుతుంది. తమకు చెప్పిన ప్రకారం 50% వెళ్తున్నాం సార్. అయితే 50% వెళ్ళాలంటే మనం ఈ సంవత్సరం మనకు అవర్ ప్లాంట్ నియర్లీ 5,000 to 5 crore to 6 crore సీడ్లింగ్స్ కవరింగ్ 1.8 lakh hectares. అయితే ఇంకా ఛాన్స్ ఉంటే ఇంకా పెంచుతాము సార్. మాకు క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఎస్ సార్. సో దట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా రోడ్ మ్యాప్. దాని ప్రకారం బెస్ట్ ప్రాక్టీసెస్. ఎస్ సార్, వీఆర్ గెటింగ్ ఆల్ బెస్ట్ ప్రాక్టీస్ సార్. మనకి నగర వనమ్స్ కూడా ఉన్నాయి సార్. 61 ఇంకా పెంచుతాం సార్. ప్రతి అసెంబ్లీ ఫంక్షన్స్లో ఒకటే నగర వనం పట్టాలని మేము ఉద్దేశం సార్. అట్లీస్ట్ త్వరగా ఎన్ని అయినాయి కూడా కావాలి కదా. 61 అయినాయి సార్. టోటల్ ఇంకా 61 అయినాయి సార్. ఈ ఇయర్ ఎన్ని అవుతాయి? ఈ ఇయర్ ఇంకా సార్ 12 ఇంకా పైప్ లైన్ ఉంది సార్. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రయత్నం చేస్తున్నాం సార్ 12 కోసం. అది కూడా తొందరగా మనం తెప్పిస్తాం సార్. 72 అవుతాయి. ఇంకా 103 కావాలి. ఎస్ సార్. అందుకని సార్ కొన్ని కాన్స్టిట్యూన్సీలో మల్టిపుల్ ఉన్నాయి. చిత్తూరు జిల్లా అందుకే సార్ అవి కూడా మార్చేసి ఎవరి కాన్స్టిట్యూన్సీ కొట్టాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అర్బన్ ఫారెస్ట్ విల్ టేక్ టు ద పీపుల్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. మనం ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు 2014 నుండి 2025 మైండ్రూప్ ఫారెస్ట్ ఏరియా అసలు అప్పుడు ఇప్పుడు వచ్చిన మన టెక్నిక్, దిస్ వన్ టెక్నిక్ ఇస్ యూనిక్ టెక్నిక్ in the country to plant mangroves. Adi this one I can show you there. But sir, I can come sir. Because sir, this one plant cheste manam after 5 to 6 years we are getting growth like this, and this is very required, very much required for the coastal areas. Otherwise coastal areas should be swept out. No. Yes. This is my subject, not now. Sir. Coastal protection ఫర్ సైక్లోన్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. 90, 96, 97, 98 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఎంతవరకు ఇది మనం చేయగలిగాం సార్? ఎంతవరకు ఎంత గ్యాప్ ఏరియా ఎంత ఉంది? గ్యాప్ ఏరియా సార్ ఇక్కడ అరౌండ్ మాకి 2,000 to 3,000 హెక్టర్స్ ఉంటాయి సార్. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుండి ఇంతవరకు. అది కూడా మనమే స్లో చేస్తున్నాం. ఇప్పుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారితో అధ్యయనంతో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు, ఐ మీన్ తిరుపతి వరకు చేసుకుని ఎన్ని రోజులు చేయగలుగుతామన్నదండి. అది మాట్లాడారు 3 years స్టెప్స్ సార్. 3 years సార్ అనేది ప్లాంటేషన్ టైం. ప్లాంటేషన్ టైం సార్ విల్ స్టార్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. వి నీడ్ లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ సార్. లోకల్ పర్సనల్ స్టేక్ హోల్డర్స్ కావాలి. తర్వాత అక్కడ ఉన్న మన పార్టీ లీడర్స్ కానీ, అట్ ది సేమ్ టైం బిజినెస్ మ్యాన్ కానీ, ప్రామినెంట్ ఇండివిజువల్స్ వాళ్ళందరితో కూర్చొని చేయాల్సి ఉంది. ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ ఒక 10 days అయింది సార్ అది మెన్షన్ చేసి. యాక్చువల్లీ ఈ రోజు కనుక్కున్నారు కానీ ఇంకా రెడీ అవ్వాలని చెప్పి జస్ట్ చేసాం. 974 kilometers మొత్తం ఈ కోస్టల్ ఎరోషన్ కాకుండా. నాట్ ఓన్లీ దట్, ఇది సైక్లోన్ షెల్టర్ ప్రొటెక్షన్, ఫస్ట్ ప్రొటెక్షన్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా సరుగుడు చెట్లు. ఆల్సో ఇది నెక్స్ట్ సరుగుడు చెట్లు. దీనికంటే ముందు ఇది వస్తుంది, తర్వాత సరుగుడు చెట్లు. 2 ప్రొటెక్షన్ కదా. ముందు అదే ఇది పెడుతున్నారు. డిఫరెంట్ ఏరియాస్ లో సూటబిలిటీ బట్టి ఉంటుంది సార్. అక్కడ ఎంటర్ అవుతుంటే సాల్ట్ వాటర్ ఎంటర్ అవుతేనే మనకి ఇది వస్తుంది, దాని వెనకాల వస్తుంది. దాని వెనకాల అన్ని చోట పెంచలేము సార్. ఇది మిగిలిన చోట మనం వర్కౌట్ చేయాల్సి మల్టీ లేయర్ ఉండాలి. ఇక్కడ క్రాబ్స్ కూడా పెట్టుకోవాలి సార్. క్రాబ్స్ కూడా పెట్టి దీంట్లో దిస్ ఇస్ వెరీ బిగ్ క్రాబ్ హ్యాబిటేట్ అండ్ వెరీ మళ్ళీ కమర్షియల్ వెల్టీ క్రాబ్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి కమర్షియలైజ్ చేస్తే దెన్ వైబిలిటీ వస్తుంది. దట్ ఈస్ వేర్ వి ఆర్ సేయింగ్ ఓషన్ ఎకానమీ. yes sir we are following that. కీ రెడ్స్ అని కలిపారు. అది ఇక్కడ ఇంకొకటి మీకు డిపార్ట్మెంట్లో సీవీడ్ కల్చర్కి కెన్ వి యూజ్ నరేగా ఫండ్స్
ఒకసారి కనుక్కోండి సార్. seaweed culture. Yes, sir. That is integration with industry. We are using sea water. హార్టికల్చర్లో చేసుకోవద్దాం. సీవీడ్ కల్చర్కి సీవీడ్ని ఒకసారి మన కృష్ణ గారితో కనుక్కోండి. సీవీడ్ని మన నరేగాతో కలపాలి, అది వర్కౌట్ చేయండి. These are articles, sir, made out of the red sand and roots, sir. ఇవన్నీ చైనా ఇంపోర్టెడా మనయా? It is ఇక్కడ confiscated material made local. ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతారు మనం తయారు చేసేది? సార్ దాంట్లో మీరు తిరుపతిలో విజిట్ చేశారా? శాండ్ల్వుడ్, రెడ్ శాండ్ల్వుడ్ ఇది పెట్టారు అక్కడ, గోడౌన్ పెట్టారు. వీళ్ళంతా అందమను ఫారెస్ట్ ఏరియాల్లో పారేసేవాడు. అవును, తర్వాత ఇప్పుడు మొత్తం ఇప్పుడు అన్ని తిరుపతి తీసుకొచ్చాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అమ్మలేకపోతున్నారు. నాకు నా రోజు ఏంటంటే మార్కెటింగ్ 1 lakh crores పైన దీంట్లో ఆదాయం వస్తుందని లెక్కేసాం. మరి ఎక్కడో మిస్ అయిపోయింది. ల్యాక్స్ ఆఫ్ క్రోర్ అంటే మొత్తం పోయింది. ఆ చైనా కూడా ఇప్పుడు నమ్మకాలు పోయినాయి వాళ్ళకి. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ బట్ లోకల్ ఫర్నిచర్ కూడా సుపీరియర్. ఇది వీ హావ్ టు ప్రమోట్. అదే సార్ అంతా ఒకటి స్పెషల్ డిస్కస్ చేసాం ఇప్పుడు చెప్పిన